సిరిసిల్ల జిల్లా వేములవాడలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. గంగమ్మ దేవాలయానికి 80 లక్షలతో బ్రిడ్జి నిర్మాణం కోసం ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీపైన ఆగ్రహం వ్యక్తం చేశారు. కేటీఆర్ ఫ్రస్ట్రేషన్లో ఏం మాట్లాడుతున్నారో ఆయనకే అర్థం కావడం లేదని విమర్శలు గుప్పించారు. గత బీఆర్ఎస్ 10 ఏళ్ల హయాంలో తుగ్లక్ పాలన కొనసాగించారని మండిపడ్డారు. తమ ప్రజా పాలనపైన కేటీఆర్ విషం చిమ్ముతున్నారని ఫైర్ అయ్యారు. చైర్మన్ సార్ వైస్ చైర్మన్ గారు కొంచెం ముందుకు జరిగారు సైడ్ పార్లమెంట్ ఎన్నికల్లో జీరోకే పరిమితమై కంటోన్మెంట్ ఎన్నికల్లో 3వ ప్లేస్కి వెళ్ళిపోయి జబ్బలు జరుచుకుని జూబ్లీస్లు గెలుస్తా అని చెప్పి ఓడిపోయిన తర్వాత నుంచి కూడా ఫ్రస్ట్రేషన్ మరింత ఎక్కువై అక్కస్సును వెలగక్కుతున్న వేళ లోకమంతా కోడై కూసింది. ఈ రాష్ట్రంలో 65 నుంచి 66% సర్పంచులు కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందినాయి. వీళ్ళు 25 నుంచి 30% కూడా గెలవని సందర్భం. కానీ కాలుకు బల్పం కట్టుకొని తిరుగుతున్నట్టుగా రాష్ట్రం జిల్లాలన్నీ కూడా సర్పంచ్ సన్మానం పేరిట తిరుగుతున్నారు. అరే ప్రజలు చిత్కరించినా ప్రజలు చీకొట్టినా సన్మానాల పేరిట ఎందుకు ఊరేగుతున్నారో అర్థం కావడం లేదు. ఇందిరమ్మ పాలన పైన విషం జిమ్మేటువంటి మాటలు తప్ప అసలు తుగ్లక్ పాలన అనేది ఎప్పుడు జరిగింది అంటే మీ 10 ఏళ్లలో చెప్పి ప్రజలు అంటున్నారు. ఈరోజు రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి మీ కుటుంబం ఒకటే. ఈ తుగ్లక్ పాలన జరిపింది మీ పాలన అని చెప్పని మీ కుటుంబం నుంచి ఈరోజు వస్తున్నట్టు ఆ రూపాయలకు సమానం చెప్పలేక అవినీతి అక్రమాలు, నాణ్యత లేని కట్టడాలు, వేల కోట్లకు పరిగెత్తడం, కేవలం మీ కుటుంబాలే బంగారమైతే కాదు తెలంగాణ బంగారం అయినప్పుడుగా తెలంగాణ అభివృద్ధి చెందిందని చెప్పని సొంత చెల్లి కవిత అంటే ఆమెకు సమాధానం చెప్పకుండా, అరే మీ సొంత బావ టెలిఫోన్ను ఈరోజు ట్యాపింగ్ చేసిందని సమాధానం చెప్పని చెప్పలేండి మీరు. మేము ఆ రోజు అనేవాడినాం ఈరోజు నాణ్యత లేని కట్టడం, అవినీతి అక్రమాలు, సికంపులు కప్ చేసుకుంటున్నారని చెప్పని ఎమ్మెల్యేలు, మంత్రులు, ముఖ్యమంత్రి కల్వకుంట్ల కుటుంబం అంటే ఇది రాజకీయ కక్ష సాధింపుతో ఆరోపణ చేస్తూ మా రేవంత్ రెడ్డి గారు అన్నారు. మరి ఇప్పుడు కవిత అవే మాట్లాడుతుంది కదా, వాటికి ఎందుకు సమాధానం చెప్తున్నారు అంటున్నా. మీ పరిపాలనలో ఏ ఒక్క పథకానికి ఒక్క పాలసీ తీసుకురాలేదు. మీది తుగ్లక్ పాలన అంటారా? ఇన్ని చక్కటి సంక్షేమ కార్యక్రమాలు ఈ రాష్ట్రం 2 లక్షల కోట్ల అప్పుల్లో మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రతి 18 గంటలు కష్టపడి ప్రతి పథకానికి ఒక పాలసీని తీసుకొని వచ్చి